ఇలాంటి వారిని చూపించడం వెనక ఒక బలమైన కారణం ఉంది. ఈయనలో మంచి టాలెంట్ ఉంది. జీవితం మీద విరక్తి చెందిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు చూస్తే మాత్రం మీ జీవితంలో మరలా మేము ఎదగాలి, నిలబడాలి, బ్రతకాలి అనే ఆలోచన, కోరిక అయితే మీకు మనసులో రావటం అనేది వస్తుంది పక్కాగా. శ్రీశైలం గుడి దగ్గర బండి మీద నిలబడి అగరబత్తీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్కూటీ కూడా చేతులు ఉండేవాళ్ళు కూడా నడపలేక యాక్సిడెంట్లు చచ్చిపోతా ఉంటారు. ఆయన చేతులు పని చేయకపోయినా కూడా కాళ్లతోనే స్కూటీని ఎంత దూరమైనా ప్రయాణం చేసి ఏం చూసుకొని నీకు పొగరు, పదవి చూసుకుని నీకు పొగరేమో, భయపడుతున్నా డిఎన్ఏకే పొగరెక్కువ. రెండు చేతులు కాళ్లతో మేమే కానీ అందరం. దేవుడు నీకు ఇలా ఎందుకు పెట్టాడంటే ఏం చేస్తావు? ఎప్పుడో ఏదో జన్మలో పాపం చేసి ఉండొచ్చు. చాలా సార్లు చేతులు లేవు, కాళ్ళు లేవు అని చాలా సార్లు ఫీల్ అయ్యాను. కానీ అలాంటిది నాకు ఇది దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఇది. పాట పాడతావా? పాడు, ఓ పాట పాడు మా ప్రేక్షకుల కోసం. మా కెమెరా చూస్తూ పాడు చక్కగా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో. ఇప్పుడు ఇక్కడ డాన్స్ ఏమంటే వేస్తావా? లైవ్ లో చేయాలా? మనకి చేతులు కాళ్ళ కంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ. నీ లోకానికి చాటు చెప్పాలి. నీకు రెండు చేతులు లేవు, రెండు కాళ్ళు పనిచేయవు. బాధపడట్లేదా? నువ్వు బాధ ఉండట్లేదా? సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలంటే కూడా చేతులు ఉంటాయి. ఉరేసుకుంటాడు, తాడుకి వేసుకుంటాడు అనుకుంటే అలాగా చేతులు లేదు. రెండు చేతులు రెండు కాళ్ళు లేవు. అబ్బాయి అలా పుట్టాడు, రేపున్నాడు, ఫ్యూచర్ లో ఇబ్బంది కదా. చాలా మంది సలహా ఇచ్చారు, చంపేయచ్చు కదా అని. గొడ్ల గింజేసి చంపొచ్చు కదా, లేదంటే వదిలేయచ్చు కదా, పాలేయకుండా ఉండొచ్చు కదా. సమాజానికి గానీ మీడియా వాళ్ళకి ఏం చెప్తుంది నీ తరపు నుంచి? మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు. అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం నేను ప్రకాశం జిల్లాలో ఉన్నాను, చెన్నారెడ్డిపల్లి గ్రామం. అన్న పేరు ఏకాశి రాముడు. వాస్తవానికి ఏ మీడియా ఛానల్ అయినా కూడా పొలిటికల్గా ఒక పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళనో, లేకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు హల్చల్ చేస్తూ ట్రెండింగ్ వైరల్లో ఉన్న వాళ్ళనో మా మీడియా వాళ్ళని చూపించి వాళ్ళని ఇంటర్వ్యూ చేయటం ఇదంతా సహజం, సర్వసాధారణం, అందరికీ తెలుసు ఇది. మరి ఇలాంటి వారిని ఎవరు చూపిస్తారు అంటే, ఇలాంటి వారిని చూపించడం వెనక ఒక కారణం కూడా ఉంది, బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, ఈయనలో మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏంటనేది ఆయన మాటల్లో చెప్పించే ప్రయత్నం చేస్తా. అంతేకాకుండా ఇతని యొక్క చేసే పనుల్లో కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటది. అంటే కాళ్ళు చేతులు ఉండి కూడా ఒక మనిషి చేయలేని పనులు కూడా కాళ్ళు చేతులు లేకపోయినా కూడా ఆత్మస్థైర్యంతో, ఆత్మధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆయన చేసే పనులు చూస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే. అంటే ఎలా చేస్తున్నాడు రా బాబు ఇంత, మనం అన్ని ఉండి కూడా మనం చేయటానికి కొన్ని ఇబ్బందులు పడతాం, ఈయన ఏమీ లేకపోయినా కూడా చాలా ఆత్మధైర్యంగా ముందుకెళ్తున్నాడు అని చెప్పి మనందరం షాక్ అవ్వాల్సిందే. ఆయన మాటల్లో చెప్పిస్తాను, ఎన్ని విషయాలు చెప్తాడు మీకే అర్థమవుతుంది. రాముడు అన్న నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. బాగున్నారా మీరు? మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ చూసాను. ఓకే. మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ చూస్తే మీరు నాకు కాల్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అవును, అంటే నీలాంటి వారిని సమాజానికి చూపించాలంటే నాకైతే చాలా ఇష్టం. మరి మిగతా వాళ్ళ గురించి నాకైతే అనవసరం, కానీ నా వరకు అయితే కొంత చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? ఫ్యామిలీ సపోర్ట్. అమ్మ నాన్న ఉన్నారు. అమ్మ పేరేంటి? ఆదిలక్ష్మి. అమ్మ ఆదిలక్ష్మి. వెలిగొండయ్య. ఎంతమంది పిల్లలు మీరు? 4 సంతానం. మొదటి సంతానం నేనే, నా తర్వాత తమ్ముడు, 2 చెల్లెళ్ళు. ముగ్గురికి మ్యారేజ్లు అయినాయి. నేను ఇలాగా ఏదన్నా చేయాలి కదా అన్న ఉద్దేశంతో ఈవెంట్స్కి వెళ్ళడం, మీరు యూట్యూబ్లో చూసినట్టుగా చిన్న చిన్న ఈవెంట్స్కి వెళ్ళడం,
బాడీ సహకరించక ఇప్పుడు శ్రీశైలంలో చిన్న బిజినెస్ స్కూటీ పైన వెనకాల ఒక బుట్టలాగా ఏర్పాటు చేసుకొని అగరబత్తిలో బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ చేస్తా ఉన్నాం. కొద్దిగా ఏంటంటే మనం ఫ్యూచర్లో అమౌంట్ ఉంటేనే ఇప్పటి రోజుల్లో ఏంటంటే ఇలా ఉండి అనారోగ్య స్థితిలో ఉండాలన్న పెన్షన్ వస్తుంది. 6,000 పెన్షన్ వస్తుంది. 6,000 పెన్షన్ 6,000 90% ఉన్నప్పటికీ 6,000 వస్తుంది. చాలా మందికి 15,000 వస్తుందంట. కానీ దేవుడు ఇచ్చిన స్వశక్తితో ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో అగరబత్తీలు అమ్ముతూ కొంత ఇంట్లోకి కొంత ఏదో నేను దాచుకుంటూ ముందుకు జీవితాన్ని కొనసాగిస్తున్నాను. కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు బైకులు నడుపుతారు, స్కూటీలు నడుపుతారు. మరి నీకు ఈ రెండు సరిగ్గా పనిచేయవుగా? లేదు, బై బర్త్ వచ్చింది కానీ పోలియో అయితే లేదు. కానీ రెండు స్ట్రాంగ్ అంటే పట్టుకునే విధానం కానీ గట్టిగా ఉంటది. పోలియో కాదు. కానీ అది మీరు అన్నట్టు చేతులతో నడిపేదే కన్నా కష్టం. అలాగే కాళ్ళతో నడపడం అది కాళ్ళతో నడపడం ఊహించని అసలు ఊహ అందని విషయం అది. కానీ అలాంటిది నాకు ఇది దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. ఇది అది గిఫ్ట్ గానే ఫీల్ అవ్వాలి. చాలా సార్లు చేతులు లేవు కాళ్ళు లేవు అని చాలా సార్లు ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు అంటే ఒకప్పుడు కొద్దిగానే ఫీల్ అయ్యాను. ఇప్పుడు అంతగా అనిపించట్లేదు. ఎందుకంటే అందరిలాగా స్కూటీ తోలుతున్నాను, అందరిలాగా నేను జీవనోపాధిని కొనసాగిస్తున్నాను, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా. మరి ఇప్పుడు సమాజంలో నుంచి నీకు యాక్సెప్టెన్స్ ఎలా ఉందంటే, సమాజంలో ఉన్నటువంటి జనాలు మనుషులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా, అంటే నీకున్నటువంటి లోపాన్ని కించపరుస్తున్నారా? ఇది ఒకప్పుడు ఉండేది. కించపరచడం అనేది స్కూల్ డేస్ లో ఉండేది. అప్పుడు తెలియదు కదా, నీకు చదువు ఎందుకు, నీకు స్కూల్ ఎందుకు, ఇంట్లో ఉండొచ్చు కదని. కానీ మా తల్లిదండ్రులు అలా ఏం లేదు. ఏం చదువుకున్నావు అన్న? డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ చేశాను, 10th రెగ్యులర్ చేశాను. 10th రెగ్యులర్ చేశావు? 10th ఓపెన్, డిగ్రీ ఓపెన్, ఇంటర్ ఓపెన్. 10th రెగ్యులర్ గా వెళ్ళాను. పిల్లలు మా స్నేహితులు తీసుకెళ్ళడం, వీల్ చైర్, అప్పుడు వీల్ చైర్ ఇది, ఇప్పుడు ఇది ఇలా తొక్కుతున్నాను, అప్పుడు వీల్ చైర్ ఉండేది, అలాగా తీసుకెళ్ళాను. ఇప్పుడు ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా చదువు పక్కన పెట్టేసేసి అన్నీ ఉండి చదివించే స్తోమత ఉన్నా కూడా చదువుకోవట్లా, అంటే గాడి తప్పుతున్నారు. నువ్వు ఈ పరిస్థితి ఇలా ఉన్నా కూడా 10th చదివి డిగ్రీ అయిపోయిందా? 3 years అయిపోయింది. 3 years వన్ సిట్టింగ్. ఏ గ్రూప్ తీసుకున్నావు? నార్మల్ గానే తీసుకున్నాను, అది హెచ్ఈసి తీసుకున్నాను, ముందుకు వెళ్ళాను. కానీ ఆ సర్టిఫికేట్ మాత్రం కొన్ని అనివార్య కారణాల రాలేకపోయింది. అంటే ఫీజు కట్టలేదా? ఫీజు కాదు, అది నేను ఏం చేశానంటే ఇంటర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి జాబ్ కోసం ట్రై చేశాను. 95% డిజేబిలిటీ ఉందన్న ఉద్దేశంతో ఇవ్వకపోవడంతో నేను డిగ్రీ సర్టిఫికేట్ కూడా వేస్ట్ కదా, ఇంటర్లోనే రానప్పుడు 10th లో ఉన్నప్పుడు డిగ్రీ తెచ్చుకోవడం ఆఫ్ చేశాను. అనౌన్స్మెంట్ కూడా విజయవాడ అక్కడ ట్రై చేశాను. రామకృష్ణ సార్ అని చెప్పేసి మా హెచ్ఎం గారు అక్కడ ఒకసారి ట్రై చేయరా అన్నారు. అక్కడ కూడా ఇప్పుడు అంతా కంప్యూటర్ వచ్చేసేనా, నోటితో స్పీచ్ అనేది ఇప్పుడు లేదు అన్నారు. అన్ని ట్రై చేసి ఇలా సింగర్ గా, డాన్సర్ గా, ఇలాగా దేవుడి సన్నిధిలో బిజినెస్ గా ముందుకెళ్తున్నాను. ఏదో ఒకటి బతకడానికి జీవనోపాధిని. పాట పాడతావా? పాడు, ఓ పాట పాడు మా ప్రేక్షకుల కోసం, మా కెమెరా చూస్తూ పాడు చక్కగా. ఏం పాట పాడతావు? నేను డాన్స్ చేసే సాంగ్ నే పాడతాను. చిన్న లైన్ పాడు. ఎక్కువగా డాన్స్ చేస్తూ ఉంటాను. రాఘవ లారెన్స్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. హే నించో 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 నించో, సొంత కాళ్ళ పైన నువ్వే నించో, ఏ వంచో 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 వంచో, విధి రాతను చేయితోనే వంచో. 2 lines. ఇంకేం పాడతావు? ఇంకేం వచ్చు నీకు బాగా ఇష్టమైన పాటలు? బండి మీద వెళ్తూ వెళ్తూ మనసుకి నచ్చే పాటలు ఏమన్నా వింటావా? ఏ పాట అయినా పర్లా. ఘంటసాల, మనకి ఒక్కోసారి ఈ జీవితం మీద విరక్తి ఎందుకన్నప్పుడు, ఆ జీవితంలో ఎవరికెవరు సొంతము, మనకు మనమే ముందుకు వెళ్ళాలి, దేంట్లో అయినా కూడా దృఢంతో ఉండాలని ఉద్దేశించి ఘంటసాల గారి ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము, ఈ జీవన తరంగాలలో మనసే మనిషికి బందికానా, భయపడి తెంచుకు పారిపోయినా, మనసే మనిషికి బందికానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది, ఈ జీవన తరంగాలలో. అలాగా బాగుంది ఘంటసాల గారి పాట. రోజుకి నీకు ఎంత వస్తాయి?
చెప్పలేం, అది బిజినెస్. ఒక రోజు 400 వస్తుంది, ఒక రోజు 300 వస్తుంది. ఉమ్, క్రౌడ్ బట్టి ఉంటుంది. క్రౌడ్ బట్టి. క్రౌడ్ బట్టి శ్రీశైలంలో క్రౌడ్ ఆ, ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు. ఎక్కువగా ఉన్న అంతగా రాదు. ఉమ్, ఇప్పుడు 2000 మంది వచ్చినా కూడా 2000 మంది తీసుకోరు కదా. ఉమ్. అలాగా 500 ఖచ్చితంగా రోజుకి, ఒక 500 రోజుకి కోడిని 500 ఒక సంపాదిస్తావు. 500 సంపాదించాం. అగరబత్తీలు 500 1000 ఆ సరుకు ఎక్కడి నుంచి కొంటావు? అక్కడే ఆ ఆ, గిరిధర్ గారు అని చెప్పేసి, ఉమ్, గిరిధర్ గారు సుగుణ గారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఎక్కడో తెప్పిస్తారు. వాళ్ళు ఉమ్, లోకల్లో వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ఉమ్, వాళ్ళు నాకు ఎలాగంటే ఇంట్లో ఫ్యామిలీ లాగానే నాకు ఆ ట్రే కట్టడం, క్యారియర్ తీసుకొచ్చి ఇవ్వడం అవి చేస్తుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మా చెల్లి సహకరిస్తుంది. అక్కడ Hmm. సున్నిపేటలో మా చెల్లిని ఇచ్చాం, మా పెద్దమ్మాయిని. ఉమ్, అక్కడ మా బావగారు మా చెల్లి హెల్ప్ తోటి, ఇక్కడ గిరి సుగుణ మేడం గారి యొక్క హెల్ప్ తోటి ప్రజెంట్ జీవనం కొనసాగిస్తున్నాను. జీవనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మేమందరం చాలా అంటే 2 చేతులు కాళ్ళతో మేమే కానీ అందరం ఉన్నాం. దేవుడు నీకు ఇలా ఎందుకు పెట్టాడంటే ఏం చేస్తావు? ఏమంటావు? అది ఇప్పుడు అనిపిస్తుంది. ఒకప్పుడేమో పూర్వజన్మలో ఒకప్పుడు కాదు, అప్పుడప్పుడు కూడా అనిపిస్తుంది. ఎప్పుడో ఏదో జన్మలో పాపం చేసి ఉండొచ్చు అంటే, హిందూ ధర్మంగా ఇప్పుడు అంటూ ఉంటారు కదా, ఈ పూర్వజన్మలో పాపం చేసి ఉంటేనేరా ఏదో కలిసి వస్తుంది అని. అది బై అయి ఉండొచ్చు అని ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఎలా ఉందంటే సమాజం సూసైడ్ చేసుకోవడం, జనాలకి విరక్తి రావడం, ఉమ్, జనాలు ఇప్పుడు ఉన్న యూత్ ఏంటంటే యువత పక్కదో పట్టిపోవడం, స్టూడెంట్స్ గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, లేదా భార్యాభర్తలు కానివ్వండి, అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు శ్రీశైలం అగరబత్తీలు అమ్ముతున్నాను బ్రదర్, నువ్వు అమ్ముతున్నావు, ఇలాగా బిజినెస్ చేస్తున్నావు, నిజంగా చాలా గొప్ప విషయం ఉమ్. అని చెప్పేసి అని చాలా మంది ఎంకరేజ్ చేస్తుంటారు. బ్రదరు, నిజంగా 2 చేతులు 2 కాళ్ళు లేకపోయినా నిన్ను చూసి ఇన్స్పిరేషన్ మాకైతే నువ్వు ఇన్స్పిరేషన్ నిజంగా ఎందుకో ఆ, తెలుసా? అని నువ్వు బండి తోలుతావు, నువ్వు బండి తోలుతావు, అది చేతులు ఉంటే కూడా సరిగ్గా తోలకుండా యాక్సిడెంట్లు అయిపోతున్నారు. నువ్వు కానీ ఆ కాళ్ళతో ఘాట్ డ్రైవ్ సెక్షన్ లో చేయటం, నువ్వు కాళ్ళతో కావతో డ్రైవింగ్, పైగా ఘాట్ రోడ్డు. పైగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ నైట్ డ్రైవింగ్ కూడా చేస్తున్నాం. నైట్ డ్రైవింగ్ కూడా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చాలా మంది నిన్ను వీడియోలు తీస్తున్నారా? ఆపి మరి వీడియోలు తీసుకుంటూ వెహికల్ వెళ్తూ తీసుకోవడం. యూట్యూబ్ ఎవరో తెలియని వ్యక్తి నా వీడియో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తే, అది నా మొబైల్లో నేను చూసుకున్నాను, ఎవరో తీసారా శ్రీశైలంలో వచ్చినప్పుడు అని. అంటే దీనివల్ల అంటే ఇలా పుట్టినందుకు ఒకప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇలా పుట్టి దేవుడు ఏదో కారణం చేత ఎవరిని ఏది కూడా పుట్టించడు. కొంత నాకు పాపం ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు, కానీ నా వల్ల ఇతరులు ఇన్స్పిరేషన్ అవుతున్నారు చూడు, అది గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఇన్స్పిరేషన్ గా కొన్ని క్లాసులకు వెళ్తూ ఉంటాను, ఇప్పుడు స్కూల్ ఈవెంట్లు కూడా చేస్తూ ఉంటాను. 10th పిల్లలకి నిక్ నుంచి స్టోరీ ఒకటి ఇచ్చారు 10th ఇంగ్లీష్ లెసన్ లో. కానీ అలాంటి వ్యక్తే సేమ్ మన డిస్ట్రిక్ట్ లో ఉండి మనకు ఈవెంట్స్ లో మనకి ఇన్స్పిరేషన్ గా ఒక 4 మాటలు చెప్పడానికి వచ్చాడని అక్కడ టీచర్స్ కూడా నన్ను దగ్గర తీసి చెప్తుంటారు. అంటే నేను వెళ్తాను స్కూల్కి వెళ్ళి, సార్ ఇలాగా పిల్లలకి 4 మాటలు చెప్పాలనుకున్నాను, త్వరలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అని అంటే, అయ్యో పల్లెవాళ్ళు ఇలాగా లెసన్ కూడా ఉన్నదండి, 4 మాటలు కాదు మీరు ఎంతసేపు చెప్తున్నా కూడా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు పిల్లలకి కావాలి. ఎందుకంటే 10th ఫెయిల్ అయ్యి చనిపోవడం, లేదా లవ్ ఫెయిల్ అయ్యి చనిపోవడం, లేదా 10th ఫెయిల్ అయ్యాను మా అమ్మ వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పేసి అసలు ఇంటికే వెళ్ళకుండా పోవడం, లేదా పేరెంట్స్ మా వాడు పక్కింటి వాడి కంటే ఎక్కువ మార్కులు వస్తాయి అని ఊహించి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి కొడుకు పరువు తీసాడని వాళ్ళు సూసైడ్ చేసుకోవడం. అలాగా మీరు పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఇద్దరికి మీరు మంచి ఇన్స్పిరేషన్ అండి అని అలాగా పేరెంట్స్ మీటింగ్ కూడా నన్ను పిలుస్తూ ఉంటారు, అలాగే అటెండ్ అవుతుంటాను. అలాంటి ఇప్పుడు ఒక మనిషికి ఒక కాలు పోయింది అనుకో, ఇంకొక కాలు ఉంది, మా చేతులు కూడా ఉన్నాయి కదా, ఒక కాలే కదా పోయిందని కొంత ధైర్యంగా బ్రతుకుతారు. సరే 2 కాళ్ళు పోయినా కూడా సరే చేతులు ఉన్నాయి కదా, స్టిక్స్ ఉన్నాయి కదా, స్టిక్స్ తో నడుద్దాంలే, లేదంటే కాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకుని తిరుగుదాం, చేతులు ఉన్నాయి కదా పని చేసుకోవడానికి అని అనుకోవచ్చు. నీకు 2 చేతులు లేవు, 2 కాళ్ళు పని చేయవు, బాధపడట్లేదా? నువ్వు బాధ ఉండట్లేదా? 10th ఇంటర్ డిగ్రీ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాధ అనిపించింది. ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ మీద దాన్ని తెచ్చుకోవడంలో వెళ్ళేటప్పుడు దాని బాధ అనేది తెలిసింది. తర్వాత జీవితంలో ఇంక ముందుకు వెళ్ళలేనేమో
నేను ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండేలాగా అవుద్దేమో నా జీవితం అనే టైంలో కూడా బాధపడ్డాను. సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను, కానీ సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఎట్లా? ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలంటే కూడా చేతులు ఉండాలి. చేతులు ఉండాలి, ఎవరు అంతే. ఇది ఎలా ఉందంటే అవును. నా మీద నేనే జోకులు వేసుకుని అలా నవ్వుకుంటేనే, ఆ. లేకపోతే జీవితం ఎలా ఉంటుందంటే అంతే కదా, అలా ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలన్నా కూడా చేతులు ఉండాలి. స్టూల్ వేసుకోవాలి, పైన ఇవన్నీ చాలా చీర కట్టుకోవాలి, అవన్నీ ఉండాలి. అన్ని ఉండాలి. ఇప్పుడు ఆ, ఎక్కడన్నా చెరువులో దూకి వెళ్ళాలి అంటే బైక్ వాక్ చేయాలి. వాక్ చేయాలి. బైక్ వాక్ చేయాలంటే వీడికి దేవుడు కాళ్ళు ఇవ్వలేదు. ఎమ్మ జీవితం వీడి ఉరేసుకుంటాడు, ఏదో తాడుకి వేసుకుంటాడు అనుకుంటే అలాగా చేతులు ఇవ్వలేదు. అంటే సూసైడ్ కూడా చేసుకోవడానికి కూడా బతకడానికి అనర్హుడయ్యాను, చనిపోవడానికి అనర్హుడయ్యాను. ఏంద్రా నాయన దేవుడు ఇలా చేశాడు ఏందయ్యా అని అప్పుడప్పుడు దేవుడికి అంటూ ఉంటాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, నా నా బ్రతుకు మీద ఏదో ఒకటి ఆయన రాసిపెట్టి ముందు ఉంచాడు దేవుడు. అందుకే లేకపోతే శ్రీశైలంలో ఇలా అగరబత్తులు అమ్ముతూ ఒకసారి మొన్న రీసెంట్ కింద పడ్డప్పుడు ఏం కాలేదు. అంటే జస్ట్ అక్కడే కింద పడ్డాను, బత్తిల నుంచి పక్క వచ్చినప్పుడు చిన్న రాయి చూసుకొని ఎక్కాను. అలా వెళ్ళి నేను కింద పడ్డాను, మళ్ళీ వచ్చేసి ఎక్కాను. తర్వాత ఈవెంట్కి వెళ్ళినప్పుడు అవార్డు ఫంక్షన్ బీబీ ఎంటర్టైన్మెంట్ విష్ణు బొప్పన్న గారి ఈవెంట్కి వెళ్ళినప్పుడు, సార్ మీరు ఇది చూస్తుంటే మీ పేరు కూడా చెప్పుకుంటున్నాను. ఒకప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో సార్ పేరు చెప్పలేకపోయాను, అందుకు మన్నించండి. ఈ వీడియో మీరు చూస్తుంటే మీ పేరును ఇప్పుడు సందర్భం వచ్చింది చెప్పుకుంటున్నాను. ఆ అవార్డు ఫంక్షన్ కు నాకు 4 సంవత్సరాల నుంచి ఆయన పిలుస్తూ ఉన్నారు. ఆ అవార్డు ఫంక్షన్ లో కూడా నేను ఎప్పుడు చూడండి హీరోలు అందరూ చూసాను. దాని వల్ల కూడా కొన్ని షోస్ కూడా అవకాశం వచ్చినాయి. అది అక్కడ జరిగింది, సారుకు తెలియదు. అక్కడ స్టేజ్ మీద దిగేటప్పుడు అక్కడ ఏదో చిన్న వైర్ ఉంది, ఆ వైర్ చూసుకోకుండా నేను తొక్కలేదు, అది సపోర్ట్ చేస్తాను. ఎక్కడన్నా ఇప్పుడు మీరు బస్ ఎక్కేటప్పుడు కాళ్ళతో ఎక్కుతారు. ఈ బండి ఎక్కాలి అన్నా దిగాలి అన్నా నన్ను ఎవరు ఎక్కాల్సిన పని లేదు. ఈ షోలర్ ఉంది కదా, దీంతో ఇలా పెట్టేసి ఈ గడ్డంతో ఇలా పెట్టేసి ఇలా నించొని ఏర్పాటు చేస్తాను. ఏదైనా ఎక్కాలి అంటే దిగాలన్నా కూడా దీన్ని ఇలాగా అనేసి ఇలా ఏలబడేసి ఈ కాళ్ళు కింద పెట్టేసి దిగేస్తాను. అది వీడియోలో ఒకసారి చూపిస్తాను. అలాగే స్టెప్స్ దిగేటప్పుడు ఆడ ఒక చిన్న స్టాండ్ లాగా ఉంది, మన ఇలాగా స్టాండ్ ఉంటే స్టాండ్ కి ఇలాగా పట్టుకొని దిగేటప్పుడు ఏమైందంటే షాక్ తగిలింది. షాక్ తగిలి వెంటనే తేరుకున్నాను. వెంటనే అంటే షాక్ తగిలి అలా ఇచ్చినట్టుగా ఉండి మళ్ళీ వెంటనే కూర్చున్నాను. అప్పుడు ఏం కాలేదు. ఈవెంట్ కు వెళ్ళి డాన్స్ చేస్తుంటే 10 అడుగులు 15 అడుగులు దగ్గర ఆ స్టేజ్ నుంచి బాలయ్య బాబు గారి సాంగ్స్ ఊపుగా ఉంటాయి. ఆ ఊపు సాంగ్ లో వెళ్తూ ఇలా ఈ ఒక్క కాలు ఉంది కదా, ఇలా నించొని జై బాలయ్య అని లాస్ట్ స్టెప్ అనమాట. ఇలా జై బాలయ్య అంటూ ఇలా నించున్నాను. ఇలా స్టెప్ అయ్యి స్టేజ్ నుంచి 15 అడుగులు స్టేజ్ నుంచి కింద పడిపోయాను. అప్పుడు ఏం కాలేదు. తర్వాత శ్రీ మంజునాథ ఆర్కెస్ట్రా ఈవెంట్ కు వెళ్ళి వస్తున్నప్పుడు కూడా వేరే వెహికల్ అది ఎక్కాను. బై మిస్టేక్ ఏదో జరిగి వెహికల్ కింద పడిపోయింది. నేను ఎక్కడో చెట్లలో తుప్పలలో పడిపోయాను. రాసుకొని రక్తం వచ్చేస్తుంది. అప్పుడు ఏం కాలేదు. అంటే ఇన్ని ప్రమాదాలు తప్పించుకున్నాను చావకుండా, అంటే మరి ఇంకా ఆయన ఉండుంటది కదా అనే ఉద్దేశంతో. ఇవన్నీ కాకుండా బస్ లోనే నేను పుట్టుకతోనే 2 చేతులు 2 కాళ్ళు ఉండి పుట్టిన వ్యక్తినే ఆడపిల్ల అయితే చంపేస్తున్నారు. అరే ఆడపిల్ల అయితే ఎలా ఇంట్లో కసువడానికి పనికి వస్తుంది, లేదంటే ఏదో ఇంట్లో పనికి ఉపయోగపడుతుంది కదా ఆడపిల్ల అనే ఇది లేదు ఇప్పుడు. ఆడపిల్ల అంటే ఆమె పిండంతో ఉండంగానే ఆడపిల్ల అని తెలియగానే చంపేస్తున్నారు. అలాంటిది 2 చేతులు 2 కాళ్ళు లేని వ్యక్తిని ఇలాగ పుట్టినందుకు మా ఇంట్లో వాళ్ళు చంపకుండా ఉంచారంటే అది గొప్ప విషయం. అది ఎక్కడ గొప్ప విషయం అంటే చాలా మంది సలహా ఇచ్చారు, మా అమ్మ వాళ్ళకి, మా నాన్నగారికి, మా తాతగారికి. 2 చేతులు 2 కాళ్ళు లేవు, అబ్బాయి అలా పుట్టాడు, రేపున్నాడు, ఫ్యూచర్ లో ఇబ్బంది కదా, తనకు తానుగా తినలేడు, తనకు తానుగా అవుట్ సైడ్కి వెళ్ళలేడు, తనకు తానుగా ఏ పని చేసుకోలేడు, తనకు తానుగా ఏ చేసుకో. స్పూన్ తింటాను, కాళ్ళతో స్పూన్ తో తింటాను, కాళ్ళతో డ్రాయింగ్ వేస్తాను, కాళ్ళతో మీరు అన్ని చేసుకునే విధంగా అన్ని చేసుకుంటాను. కొన్ని పనులకి ఎవరో ఒకరు ఫ్రెండ్స్, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. అయితే చాలా మంది సలహా ఇచ్చారు చంపేయచ్చు కదా అని. అది అలాగా గొడ్ల గింజేసి చంపొచ్చు కదా, లేదంటే వదిలేయచ్చు కదా, పాలేయకుండా ఉండొచ్చు కదా అని. కానీ ఎన్ని ఇది అనేది కూడా మా అమ్మ దేనికి కూడా ఆమెకి అందరూ పాదాభివందనం చేస్తున్నారు, ఆమెకి పాదాభివందనం చేసినా తప్పు లేదు.
ఆమె నన్ను ఇప్పుడు అనిపిస్తుంది, ఆమె నన్ను సాగడం, అప్పట్లో ఉమ్, నన్ను పెంచడం గొప్ప విషయమే. ఉమ్. ఉమ్. సినిమాలు ఏం సినిమాలు చూస్తావు? ఎవరి సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం? రాఘవ లారెన్స్ గారి అంటే చాలా ఇష్టం. బాలయ్య బాబు గాని? బాలయ్య బాబు గారి ఉమ్. సాంగ్స్ అంటే ఇష్టం, డైలాగ్స్ అంటే ఇష్టం. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి ఏమన్నా హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నావా? ఇస్తూ ఉంటే కాదు అని ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇస్తుంటే వద్దని ఎవరు అనము. ఉమ్, కానీ ఆ ఇప్పుడు ఇప్పుడు మీరు నార్మల్గా ఈ రోడ్డు పైన వెళ్తున్నారు, నాకు ఏదైనా ఇస్తే అలాగా నేను తీసుకోను. ఉమ్, కానీ ఇలాగ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాళ్ళు ఏదైనా పెద్ద అమౌంట్గా అంటే నాకు స్థిరంగా ఇప్పుడు ₹2 మీరు వెళ్తూ ఉంటే అది భిక్షాటన అవుద్ది. బాలయ్య బాబు గారిది ఉమ్, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా సెంటర్ అయినా స్టేట్ అయినా నేను దిగినంత వరకే ఉమ్, అనే డైలాగు ఉమ్, అది గుర్తు చేసుకోండి. నాకు డైలాగ్ బాగుంటుంది. ఉమ్, నేను యూట్యూబ్ ఛానల్ చూసి పెట్టాను అది. ఉమ్. కానీ మనకు ఆయన ఇప్పుడు income కానీ యూట్యూబ్ లో నీ వీడియోస్ అన్ని నువ్వే ఎడిటింగ్ చేసుకుంటావా? నానే editing చేసుకుంటా. మొత్తం మొత్తం పాట ఏ పాట పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా పెట్టాలి, ఎలా బ్యాక్గ్రౌండ్ పెట్టాలి? మ్యూజిక్ తగ్గట్టుగా ఎలా నేర్చేసుకున్నావు అన్ని? మొత్తం మొబైల్ కాల్తోనే ఉమ్, ఆపరేటింగ్ చేయడం కానీ, ఆ. స్కూటీ ఆపరేటింగ్ కానివ్వండి, ఛానల్ క్రియేట్ కూడా చేసుకున్నాను, నేనే క్రియేట్ చేసుకున్నాను. నువ్వే ఛానల్ క్రియేట్ కూడా? మామూలుడు కాదన్న నువ్వు. ఏదైనా సాధించగలం అనే సత్తా చూపిస్తున్నావు నువ్వు. అంత అది అది దేవుడి దయ అని చెప్పాలి. ఎందుకంటే పుట్టుకతోనే చంపేయమన్నప్పుడు అప్పుడు చావలేదు, పొరపాటున ఎన్నోసార్లు స్టేజ్ల మించి వెహికల్స్ మించి కింద పడ్డా కూడా చనిపోలేదు అంటే అది ఎక్కడో నాకు ఇది ఉంది. కానీ చనిపోవాలనుకున్నప్పుడు చనిపోలేకపోతున్నాను. దేవుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చనిపోలేకపోతున్నాను. కానీ ఆయన ఎందుకు చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఎంత నీ వయసు ఎంత? 32 ఉంటుంది. 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి మీకు, ఉమ్, గర్వంగానే ఫీల్ అవుతాను. లేవు అనేది ఒకప్పుడు బాధపడ్డాను, కానీ ఇప్పుడు కూడా ఎందుకు బాధపడుతున్నావు అని మీరు అడుగుతుంటే, ఉమ్, బాత్రూమ్కి వెళ్ళాలంటే మీరుగా వెళ్తున్నారు, నాకు నేనుగా వెళ్తాను, క్లీన్ చేసుకుంటాను. కానీ షర్ట్ వేసుకోలేను, స్నానానికి వెళ్తే షర్ట్ వేసుకోలేను, స్నానము చేయలేను. ఇలాంటి ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏంటంటే ఇలా పుట్టి 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతున్నామంటే గర్వంగానే ఫీల్ అవుతాం. కొన్ని విషయాల్లో మాత్రం కానీ అది ఇబ్బంది. మనం చెప్పుకునే దానికి ఎలాగంటే మనం చెప్పుకోవడానికే అవి కొన్ని అనేవి చెప్పుకోవడానికే, కానీ కొన్ని కష్టాంతరమైన పనులు చేసుకోక దానికి ఇంట్లో వాళ్ళు కానీ స్నేహితులు కానీ, ఉమ్, నాకు స్నేహితులు కూడా చాలా మంది ఉమ్, తీసుకెళ్ళడం, బాత్రూమ్ తీసుకెళ్ళడం, అంటే ఇంట్లో వాళ్ళు అమ్మా నాన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చారు, ఒకప్పుడు చేశారు, వాళ్ళని అడగలేము. కానీ స్నేహితులు, మీ అంత వయసు స్నేహితులు ఉన్నప్పటికీ నాకంటే పెద్ద వాళ్ళు కూడా ఉమ్. హెల్ప్ ఇప్పుడు చేస్తున్నారు. సోషల్ మీడియా చాలా గట్టిగా ఉంది. ఏదైనా సరే సోషల్ మీడియాలో అన్ని చూస్తున్నాం. అవును. మరి నీ వీడియోలు కూడా చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో. అవును. మరి కనీసం మీడియా వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళని సమాజానికి చూపించాలి అనే ఆలోచన ఎందుకు రావట్లా? నేను ఎక్కడో విజయవాడలో ఉన్నోడిని ఇక్కడ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చా, దాదాపుగా 270 కిలోమీటర్లు, అంతేనా? అది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించింది, మనం అడగలేం. ఇప్పుడు కనీసం మనం ఏది చూపించాలని తెలియకపోయినా మీలాంటి వారికైనా ఇట్లాంటివి చూపిస్తే సమాజంలో ఆ వీడియో చూసి కొంతమంది మానవత్వం కలిగిన మనుషులు నీలాంటి వ్యక్తులకి ఆర్థిక సాయం చేస్తారు కదా. మరి ఎందుకు చూపించట్లేదు? మీడియా వాళ్ళకి కనపట్లేదా? నువ్వు మీడియాకి ఎందుకు కనపడలేదు? ఇప్పుడు శ్రీశైలంలో వాళ్ళకి అందరికి కనపడతావు, కానీ ఆ చూసే మనసు, ఆదుకోవాలనే మనసు అలాంటి వాళ్ళు. ఎవరో కామెంట్ పెట్టారు ఏమని, ఇలాంటి వాళ్ళకి లైకులు రావు బ్రదరు. చూశాను. మీలాంటి వాళ్ళే సమాజానికి ఇన్స్పిరేషన్. మీలాంటి వాళ్ళని తీసుకుంటేనే సూసైడ్ ఆగిపోతాయి. కానీ మీలాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ పెట్టరు. ఏదైనా మంచి కాని వీడియోలకి మాత్రం కామెంట్స్ పెడతారు, లైక్లు కొడతారు, దాన్ని షేర్ చేస్తుంటారు. అది బ్రదరు పరిస్థితి అని ఒక అతను కామెంట్ పెట్టాడు. చూసాను నేను ఆ కామెంట్. మీరు అన్నకు వచ్చిన అది మనం నేను చెప్పాల్సింది కాదు. ఎందుకంటే అది మీడియా మాలాంటి వాళ్ళని వెలుగులో తీసుకొస్తే సమాజం మా వల్ల సమాజానికి కొద్దిగా గొప్ప ఇదవుద్ది. ఎందుకంటే మేమేమి ఉద్ధరిస్తామని కాదు. అరే వీడు చేతులు కాళ్ళు లేకపోయినా 32 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా బ్రతుకుతానన్న ఆశతో ఇంకా జీవనోపాధిని కొనసాగిస్తున్నాడు అని ఖాళీగా ఉన్న వ్యక్తులు ఆలోచిస్తాడు. వాళ్ళు సమాజం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి అంటే, దాతలు అరే ఇతను ఇలాగ కష్టపడి ముందుకు వెళ్తున్నప్పుడు అతను కష్టపడి ముందుకు వెళ్తున్నందుకైనా మనం అతను ఆర్థికంగా తీసుకోకపోయినా అతని దగ్గర ఏదైనా బిజినెస్ చేద్దాం. ఇప్పుడు అగరబత్తులు అమ్ముతున్నాడు శ్రీశైలంలో. కొంతమంది చాలా మంది బ్రదరు మాకు అగరబత్తీలు అవసరం లేకపోయినా కూడా నీకోసం వెనక్కి వచ్చాము, మాకు ఒక ₹1000 అగరబత్తీలు ఇవ్వండి, లేదా ఒక 500 అగరబత్తీలు ఇవ్వండి, ఇవి ఎంత చెప్పండి, మీరు ₹1 కూడా తగ్గించొద్దు,
ఈ కాస్ట్ ఎంతో అదే తీసుకోండి, అంతే ఇవ్వండి అంటారు. అతను అది మానవత్వం. లేదా ఇన్స్పిరేషన్. నిన్ను చూసి మాకు వీడియోలు కూడా తీసుకుంటారు. మీరు ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషం అండి. ఎందుకంటే మా పిల్లలు చూపిస్తాము. చాలా మంది పిల్లలు బయట ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, ఏదైనా చేయమంటే. మరి మీరు ఇంత కష్టపడి ఎండలో ఇలా గొడుగు పట్టుకొని అమ్ముతూ ఉంటాను నేను. అవును, చూసాను వీడియోస్ చూసా. దగ్గరికి వస్తావా లేకపోతే ఇక్కడే చేస్తావా డాన్స్? పాట సౌండ్ వచ్చిందిగా, మొబైల్లో పెట్టేది వద్దా? వద్దు దాంట్లో ఇంకా సౌండ్ వచ్చిందిగా, వాయిస్ ఎక్కువ వస్తుంది చక్కగా. ఓకే. ప్రేక్షకులు నీ యొక్క ఇది చూసి వాళ్ళు చలించాలి. మానవత్వం లేని వాళ్ళు కూడా నీ వీడియోని చూసి, నీ టాలెంట్ చూసి మానవత్వం చిగురించాలి వాళ్ళకి. నా బాధ అది. అందుకనే రోడ్డు మీద, తారు రోడ్డు మీద అయినా సరే నేను ఎందుకు చేయమంటున్నానంటే, నువ్వు పడే బాధ నీలాంటి వాళ్ళు ఆదుకోవాలి. అర్థమైందా? అది బుద్ధి రావాలి సమాజానికి. అరే ఎట్లాంటి వాళ్ళు కూడా మనం హెల్ప్ చేయకపోతే డబ్బులన్నీ ఏం చేసుకుంటాం దాచుకొని, ఏం పోతా ఏం కట్టుకెళ్ళాం ఆలోచన రావాలి. ఆర్థికంగా హెల్ప్ చేసింది అంటే గిరి అని, అదే స్కూటీ ఆయన, అది ఇవ్వడం వల్ల నాకు చాలా ఇప్పుడు ప్లస్ అయింది. ఇప్పుడు ఇక్కడ డాన్స్ ఏమంటే వేస్తావా? లైవ్ లో చేయాలా? చేస్తే కొంచెం మా ప్రేక్షకులకు చూపిద్దాం అని కదా. చేద్దాం. ఏ పాట పెడతావు? ఏ పాటకి? నించు సాంగ్ ఆయన రాఘవాలని మా కారులో పెడతాము. నన్ను వదిలేసి మీరు మాత్రమే డాన్స్ చేస్తేలా? మిమ్మల్ని వదిలి నేను ఎప్పుడు ఆడాను రా? నువ్వు లేటుగా వచ్చు. అడుగుకుంటా వీడు ఆడతాడు. ఆడ ఏం చేయబోతున్నారు? వెనక్కి రండి. మనకి చేతులు కాళ్ళ కంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ నీ లోకానికి చాటు చెప్పాలి. నొప్పిగా ఉందని వదిలేసావు అనుకో, జీవితమే మిస్ అయిపోద్ది. నొప్పిని పక్కన పెట్టి నీళ్లు తాగి లేచి అదరగొట్టు. ఆల్ ది బెస్ట్. ఎంతమంది వచ్చారురా, ఎంతమంది పోయారురా, సత్తువే చూపిన వారే చైతన్య ఉన్నారురా. తెచ్చిపోంది ఏమీ లేదు, తీసుకెళ్ళేది రాదు, కళ్ళతో నవ్వుకుని జీవితం జీవించేద్దాం. మధుర 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 భయమంత మాట మధుర. కొట్టర 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 ఓషామి ధారిని కొట్టర. దుగర 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 నీ మనసులోని దుగర. పాడర 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 నీతి పాట పాడరా. నించో 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 సొంత కళ పైన నువ్వే నించో. పంచో 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 విధిరాతను చేతోనే పంచో. సమాజానికి గానీ మీడియా వాళ్ళకి ఏం చెప్తుంది నీ తరపు నుంచి? సమాజానికి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, చిన్నపోయేటట్టు ఎవరు కూడా మాట్లాడొద్దు. ఇప్పుడు మాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని ఎందుకు మాట్లాడతారన్న అలాగా మీ పరిస్థితిని చూసి కూడా వాళ్ళు మాట్లాడారంటే ఇంకా అది వేరే విషయం. అంటే మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మాట్లాడకపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది మన దగ్గర అయ్యో పాపం అంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొకలాగా, అంటే వీడికి ఎందుకురా ఆ డాన్స్లు అవసరం, వీడికి ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటిని ఇబ్బంది పెట్టడం తప్ప వాడికి చదువు అవసరం, వాడికి ఇలాగా వాడు చేయకపోగా
చేసేవాడిని చెడగొట్టే ప్రయత్నం కూడా ఉంటది. అంటే వీడి దగ్గర మన దగ్గర ఏమో అనిపిస్తాడు, బయటికి వెళ్ళిన తర్వాత అరే వాడికి చేస్తున్నాం అని చెప్పేసి ఆడ అన్ని కావాలంటారా, అలాంటి వాళ్ళు ఎక్కువ అడుగుతుంటారు, వాళ్ళకి ఆశ కడుతుండదు, ఈరోజు స్కూల్ అంటాడు, రేపు కాలేజ్ అంటాడు, ఇంకోటి అంటాడు అని తీసుకెళ్లే పిల్లల్ని కూడా చెడగొట్టే ఇది ఉంటుంది. అది నేను జనాలకి ఏం చెప్పేది అంటే ఇవన్నీ నేను ఫేస్ చేశాను. కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి ఎవరైనా కూడా హెల్ప్ చేయకపో అది వేరే విషయం, చేసే వాళ్ళని చెడగొట్టొద్దు. తర్వాత వచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కించపరిచినట్టు మాట్లాడవద్దు అనేది ఒక చిన్న వినపము సమాజానికి. తర్వాత రెండోది వచ్చేసి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. మెయిన్ ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ స్టూడెంట్స్ ఉన్నా, లేదా లవ్ ఫెయిల్యూర్ వాళ్ళైన ఉన్నా, లేదా జీవితంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నా, లేదా భార్యాభర్తలు విడిపోయి పిల్లల్ని అనాథ చేసిన వాళ్ళు ఉన్నా, వాళ్ళకి ఒకటి చెప్తున్నా అండి, 2 చేతులు 2 కాళ్ళు లేకపోయినప్పటికీ పుట్టుకతో నన్ను పుట్టిన వెంటనే చంపేయమన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చనిపోవాలని నేను అనుకున్నాను, కానీ చనిపోయే స్థితిలో లేను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను, వాటర్ అవుతుంది, ఎవరన్నా తాపాలి, ఇంటి దగ్గర ఉంటే వేరే విషయం. లేదు పైన నుంచి ఏదైనా పడింది, చీమ పడింది, వెనక మెడ పైన ఉంది, ఇక్కడ మీరు ఎవరు లేరు, అప్పుడు ఎలా ఉంటుంది? నేను తీసుకోలేను. అదొక కష్టమైన పని, నాకు కష్టమైంది, మీకు కష్టమైంది కాదు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, ఇంత కష్టంలో ఉండి కూడా నేను 32 సంవత్సరాలు ముందుకెళ్తున్నాను. దేవుడు అన్ని సవ్యంగా మీకు కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఇచ్చారు కాబట్టి ఎవరు సూసైడ్ అనేది ఒక ఆలోచనకి వెళ్ళొద్దు. నా దృష్టిలో సూసైడ్ అనేది ఒక భూత పదం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా సూసైడ్, ప్రతిదీ కూడా చూసి బాగాలేవు, నాకు స్ట్రెస్ బాగాలేదు, కాళ్ళు చేతులు ఇలా ఉండి కూడా నేను మరి చిన్నప్పుడు నాకు కూడా ఇది నాకు అన్ని బాగుంటే బాగుండు, నేను కూడా సమాజంలో ఇలాగ వెళ్ళాలి అలా వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఈరోజు సమాజంలో మనం ఎలా ఉన్నా కూడా గుర్తింపు వస్తుంది. ఇంట్లో పేరెంట్స్ బట్టలు సరిగ్గా కొనివ్వలేదని సూసైడ్ చేసుకునే పిల్లలు ఉన్నారు. పేరెంట్స్ మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు అని వాళ్ళు మా పరువు తీశారని చనిపోయే పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సూసైడ్ కరెక్ట్ కాదండి. అలాగా ముందుకు వెళ్ళాలి, ఏదైనా సాధించగలం. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, సాధిస్తాం. ఇప్పుడు 32 సంవత్సరాలు, 15 సంవత్సరాల మంచంలో ఉన్నాను నేను. 15 సంవత్సరాలు అలాగే ఉండి నాకు భోజనం తినలేను, బాత్రూమ్కి వెళ్ళలేను, అన్నీ నేను కూర్చున్న ప్లేస్లోనే అవుద్ది. మా తల్లిదండ్రులు చేయడం, నాకు అలాగా చేయడం అనేది వాళ్ళ గొప్ప విషయం. వాళ్ళకి అలాగా వాళ్ళు చాలా ఏమంటారు, ధన్యవాదాలు తెలియజేయాలి. వాళ్ళ ఓపిక, అది వాళ్ళ ఓపిక. ఓపికతో ఇప్పటికీ చేస్తున్నారంటే అది వాళ్ళ ఓపిక. కాబట్టి ఓపిక, ఆ రోజు వాళ్ళు ఓపిక పట్టారు కాబట్టి ఈ రోజు కుటుంబానికి నేను ఆదరణగా నిలబడ్డాను. ఈరోజు నా జీవితానికి నేను ఆదరణగా నిలబడ్డాను. కాబట్టి ఎవరికైనా కూడా ఖచ్చితంగా టైం అనేది వస్తుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి, కానీ ఆ టైం వచ్చేలోపు మనం సూసైడ్ చేసుకోవద్దు. రైట్. చూసారు కదా అబ్బాయిలు అమ్మాయిలు, జీవితం మీద విరక్తి చెందిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు చూస్తే మాత్రం మీ జీవితంలో మరలా మేము ఎదగాలి, నిలబడాలి, బ్రతకాలి అనే ఆలోచన, కోరిక అయితే మీకు మనసులో రావటం అనేది వస్తుంది పక్కాగా. సూసైడ్ చేసుకొని లేదంటే లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ చేసుకోవాలని ఆలోచన కలిగిన వాళ్ళు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను ఇంకా జీవితంలో ఏమీ సాధించలేను, ఏమీ చేయలేను అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఇన్స్పిరేషన్. ఈ వీడియోలో ఉన్నటువంటి రాముడు అన్న, ఏకాశి రాముడు అన్న ఇన్స్పిరేషన్. వాస్తవానికి ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు, కొంత ఇబ్బంది పడినా కూడా మేము కావాలని డ్యాన్స్ అతనితో చేయించాం. ఎందుకంటే ప్రజలకి చూపించాలి. చూపించడం వల్ల మా మెసేజ్ ఏంటంటే, కాళ్ళు చేతులు లేకపోయినా కూడా జీవితంలో ఎదురు తిరిగి పోరాడి నిలబడి జీవితాన్ని సాధించగలం అని చెప్పే ఒక ఏకైక లక్ష్యంతో ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం. అందుకనే ఆయన ఇది తార్ రోడ్డు అయినా కూడా తార్ రోడ్డు మీద ఆయనతో డ్యాన్స్ చేపించాం. అంటే ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నేను ఒకప్పుడు చనిపోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు బ్రతకాలనే ఆశ నాకు ఎక్కువగా ఉంది, నన్ను చూసైనా చనిపోవాలనే ఆలోచన వచ్చిన వాళ్ళు బ్రతకండే, బ్రతికి సాధించండి అని ఆయన కూడా చాలా మంచి మోటివేషనల్గా చెప్తున్నాడు. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే మీడియా వాళ్ళకి ఇలాంటివి కనపడవు. నా మీడియా వాళ్ళకి, నేను మీడియాలో ఉన్నా కూడా ఇలాంటివి కనపడవు. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది, ఒక సాటి మీడియా సహోదరుడిగా, ఒక హ్యుమానిటీ ఉన్నటువంటి వ్యక్తిగా నేను మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే, ఇలాంటి వారిని సమాజానికి చూపించడం పట్ల మానవతా దృక్పథం కలిగినటువంటి మంచి మనుషుల కళ్ళల్లో ఈ వీడియో పడితే వాళ్ళు ఆదుకునే ఆర్థిక సహాయం ఉంటుంది చూసారా, అది
ఆయన కుటుంబానికి ఉపయోగపడుతుంది, ఆయనకు ఉపయోగపడుతుంది. శ్రీశైలం గుడి దగ్గర ఆ బండి మీద నిలబడి అగరబత్తీలు ఉంటాయి కదా, అగరబత్తీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజుకో 200-300 వస్తాయి ఆయనకి. పక్కన ఒక మనిషి ఉంటేనే పక్కన ఒక మనిషి తోడుంటేనే ఆయన ఏదైనా చేయగలడు. పక్కన ఒక మనిషి ఎప్పుడు సపోర్ట్గా ఉంటేనే ఆయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు వాటర్ కూడా ఆయన అంతటిగా ఆయన తాగలేకపోయాడు. వాటర్ కూడా ఎవరో ఒకరు తాగించాలి, అన్నం ఎవరో ఒకరు పెట్టాలి, లేదంటే ఆయన కాళ్ళతో తింటాడంట. మొబైల్ ఆపరేట్ చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, డ్యాన్స్ వేస్తున్నాడు, బండి ఆయనే నడుపుకుంటూ వెళ్తున్నాడు. స్కూటీ కూడా చేతులు ఉండేవాళ్ళు కూడా నడపలేక యాక్సిడెంట్లు చచ్చిపోతూ ఉంటారు. ఆయన చేతులు పని చేయకపోయినా కూడా కాళ్లతోనే స్కూటీని ఎంత దూరమైనా ప్రయాణం చేసి ఆ టెంపుల్ దగ్గర, శ్రీశైలం టెంపుల్ దగ్గర అగరబత్తి సాంబ్రాణి పుల్లలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మరి ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్ వీడియో. దాదాపుగా విజయవాడ నుండి దాదాపుగా 260 కిలోమీటర్లు వచ్చింది ఈయన దగ్గరికి రావడానికి. ఎంతో ఖర్చు వ్యయ ప్రయాసాలతో మేము ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చాం. కేవలం ఏంటంటే ఇప్పుడు నేను పొద్దున లేగిస్తే మేము చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తామండి. అందులో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు ఉంటారు, పొలిటికల్ వాళ్ళు ఉంటారు, లేకపోతే సినిమా రంగానికి వాళ్ళు చెందిన వాళ్ళు ఉంటారు. మనం అందరిని చూపిస్తే ఎలాంటి వాళ్ళని చూపించేది ఎవరో చెప్పండి. మరి అందరూ మీడియా వాళ్ళు అందరూ సెలబ్రిటీల మీద, పొలిటికల్ విఐపీల మీద పడితే మరి ఎలాంటి వారికి అవకాశాలు ఎట్లా వస్తాయి, ఎలాంటి వారిని ఎట్లా చూపిస్తారు సమాజానికి? కాబట్టి నేను ఇలాంటి వ్యక్తుల్ని చూపించడంలో ఎంతవరకైనా వెళ్తాడు. మహారాష్ట్రలో ఉన్నా కూడా యూట్యూబ్ లో నేను చూశానంటే అన్న అరే వెళ్ళాల్సిందేరా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు సెలబ్రిటీ ఆల్రెడీ మనం సినిమా చూస్తాం, కానీ మాలాంటి వాళ్ళని మేము చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాము, అది మాది ఎక్కువ గ్రో అవ్వదు. కానీ మీలాంటి వాళ్ళ ద్వారా మేము సమాజానికి తెలుస్తాం. మాకు ఆర్థికంగా హెల్ప్ చేసినా చేయకపోయినా సమాజానికి పరిచయం అవుతాము. అవును, అరే వీడు బ్రతుకుతున్నాడు, మనం ఎందుకు బ్రతకలేరు అనే ఒక ఇది జనాలలో వస్తుంది. ఇప్పుడు మొన్న 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, చాలా మంది చనిపోయారు. కొంతమంది ఫెయిల్ అయ్యామని చెప్పేసి, అంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ లేక చనిపోయారు. ఆ అవేర్నెస్ ఇప్పుడు మనకు ప్రతి మొబైల్ పిల్లల చేతిలో ఉంటుంది. వాళ్ళలో ఇలా ట్రోల్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళలో మా ఒక వీడియో కనిపించింది అంటే ఆటోమేటిక్ గా అదే నేననేది. అది ఏంటంటే మీడియా వాళ్ళకి కూడా నీలాంటి వాళ్ళు కనపడకపోవడం దౌర్భాగ్యకరం అంటున్నా. ఇప్పుడు నీలాంటి నువ్వు ఉన్నావు, నీ వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి, నేను కూడా నీ యూట్యూబ్ లో చూసే వచ్చా. చాలా మంది చూశారు, మరి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? అందుకని నేను అనేది ఏంటంటే మీడియా వాళ్ళు కూడా స్పందించాలి. ఇలాంటి వ్యక్తుల్ని మనం సమాజానికి పరిచయం చేసి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే నేను చూడండి, నాకు అన్నీ ఉన్నాయి, చక్కగా బూట్లు వేసుకున్నాను, మంచి షర్ట్ వేసుకున్నాను, నా ఇష్టం వచ్చింది నేను చేయగలను. ఆయనకి కూడా చేయాలనే ఆలోచన, కోరికలు కూడా ఉంటాయి. కానీ భగవంతుడు ఆయనకు ఆ లోపం పెట్టాడు. అయినా కూడా ఆ లోపాన్ని ఎక్కడ మనసులో నింపుకోక, ఆ లోపం ఉందని కూడా బాధపడకుండా సమాజానికి చైతన్యం పరిచి సమాజాన్ని కొంత మోటివేషన్ చేసే పనిలో ఆయన ఉన్నాడు. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అన్న నువ్వు. చాలా మందికి కాళ్ళు చేతులు బాగుండి అన్నీ ఉండి డబ్బు అన్నీ ఉన్నటువంటి అమ్మాయిలకి, అబ్బాయిలకి, అన్ని కుటుంబాలకి నువ్వు ఒక ఇన్స్పిరేషన్. నిన్ను చూసి చచ్చిపోవాలనుకున్నవాడు కూడా లేచి అరే నేను సాధించాలరా అనే ఫీల్ రావాలి వాడి మనసులో. ఆఫ్టర్ ఆల్ చిన్న లవ్ ఫెయిల్ అయినందుకే చచ్చిపోవాలని అనుకున్నాడు చూసి అలాంటి వాళ్ళే దీనికోసం నేను చచ్చిపోవటం ఏంటనే ఫీల్ రావాలి. కాబట్టి మనం చాలా మందికి హెల్ప్ చేస్తూనే ఉంటాం. అన్నకు కూడా హెల్ప్ చేయాలి, తప్పకుండా హెల్ప్ చేయాలి. నా ప్రియమైన గౌరవ దాతలారా, ఎప్పుడు నేను ఏ కార్యక్రమం చేసినా మీరు నమ్మకంతో మీ వంతు బాధ్యతగా తోచిన సహాయం చేస్తున్నారు. తప్పకుండా ఇలాంటి వారికి కూడా మనం ఇంకొంచెం హెల్ప్ చేయాలి. తప్పకుండా నేనైతే హెల్ప్ ఉంటున్నా, డౌటే లేదు. అందులో చాలా మందికి హెల్ప్ చేసాం. రీసెంట్ గా బ్లైండ్ కుర్రాడికి అనంతపురం నుంచి వస్తే ఒక ల్యాప్టాప్ ఇచ్చాం. ఒక ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన ఒక అబ్బాయికి బ్లైండ్, అతను పెద్ద ఆయన. ఇంకా చాలా చేసాం. సరే ఇవన్నీ మన వ్యూవర్స్ కి తెలుసు అనుకో. నీకు కూడా గతంలో కొంతమందికి చేసిన వాళ్ళకంటే కాకుండా కొంత మంచి అమౌంట్ హెల్ప్ చేయాలనే మనసులో నాకైతే ఆలోచన ఉంది. మరి మన దాతల మీదే నా నమ్మకం అంతా. నేను ఇవ్వలేకపోయినా దాతలు, మంచి మనుషులు కలిగినటువంటి దాతలు ఉన్నారు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు చాలా మంది. ఏమో ఈ వీడియో చూసి ఇంకెవరైనా పెద్దవాళ్ళు చూసినా, లేదంటే నీకు రాఘవ లారెన్స్ గారు చాలా ఇష్టం అంటున్నావు కాబట్టి రాఘవ లారెన్స్ గారు చూసినా నీ జీవితం మారిపోయినట్టే. ఆయన్ని కలవాలని నేను చాలా సార్లు ట్రై చేశాను. రాఘవ లారెన్స్ ఎందుకంటే ఆయన మన ఇది కాదు, ఎక్కడో ఆయన దేశం ఉంటారని తెలిసింది, వేరే రాష్ట్రంలో ఉంటారు, మనకు తెలియదు. అంటే చెప్పలేము. భగవంతుడు ఒకవేళ ఈ వీడియో ఆయన కళ్ళల్లో పడేటట్టు చేసాడు అనుకో, అది ఎంతలోకి ఆయనే వెతుక్కుంటాను మీ ఇంటికి వస్తాడు. అర్థమైందా? సరే అదే పడకు, ధైర్యంగా ఉండు. నువ్వు అదే పడట్లేదని నాకు అర్థమైంది. శ్రీశైలంలో ఎంతో మంది కాళ్ళు చేతులు ఉండి వంకరగా పెట్టుకొని కాళ్ళు ఉండి కూడా లేనట్టుగా అడుక్కుంటున్నారు. కానీ అట్లా అది అంటే అతను నేను అంటాం కాదు. విషయం ఏంటంటే నేను ఆ పొజిషన్ లోనే ఉన్నాను, అడుక్కునే పొజిషన్ లో ఉండి కూడా అడుక్కోవట్లేదు. శ్రీశైలం ఒక దేవస్థానంలో
ఎక్కడైనా గుడిల దగ్గర మెట్ల దగ్గర మీరు చూస్తూ ఉంటారు, వస్తూ ఉంటే వెళ్తుంటే అన్ని బాగుండా అన్ని కూడా బాగుండి అడుక్కుంటారు. అడుక్కుంటున్నారు. కానీ ఆ పొజిషన్ లో ఉండి కూడా నేను అడుక్కోకుండా అగరబత్తీలు అమ్ముతున్నాను. ఎంతసేపు అడుక్కునేది ఎంతసేపు పట్టదు, ఎక్కువసేపు పట్టదు. కానీ ఏంటంటే నాకు ఒక ఇది ఉండాలి, నన్ను చూసే వ్యక్తులు కూడా ఒక ఇదిగా చూడాలి, అంటే ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి ఇది వృత్తిని ఎంచుకున్నాను సార్. ఈవెంట్స్ కూడా వెళ్తూ, ఈవెంట్స్ కూడా చేస్తూ, డాన్స్ చేస్తూ, డ్రైవింగ్, డాన్సింగ్, స్విమ్మింగ్, పెయింటింగ్, అన్ని మల్టీ టాలెంటెడ్, ఆల్ మల్టీ టాలెంటెడ్. అది అంతా కూడా దేవుడు నన్ను పుట్టించి ఇలాగ ముందుకు తీసుకెళ్తున్నందుకు నా తల్లిదండ్రులకి, నా స్నేహితులకి, నాకు సినిమా అవకాశాలు ఇచ్చిన వ్యక్తులకి, ఇలాగ నన్ను ఇంటర్వ్యూ చేసిన ఈ వ్యక్తులకి. ఎందుకంటే చాలా మీడియాస్ ఉన్నాయి, నన్ను చాలా మంది కొంతమంది తీశారు, కొంతమంది తీశారు. అది కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు మీరు అన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళని తీసేవాళ్ళు. కాబట్టి నన్ను ఇలాగా ఎంకరేజ్ చేస్తున్న మీడియా వాళ్ళకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు 32 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ రోజు మీ వరకు కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి, ఆర్కెస్ట్రా వాళ్ళకి, ఆర్కెస్ట్రా టీంకి, నాకు ఆర్గనైజర్గా నాకు ఇలాగ డ్యాన్స్ నేర్పించిన మా రాంబాబు మాస్టర్ గారికి, చెర్రీ మాస్టర్ గారికి, చైతన్య మాస్టర్ గారికి, విష్ణు బొప్పన్న మాస్టర్ గారికి, అలాగే విజయక్కకి, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకు అంటే ఇలాంటి మీడియా నాకు దాతలు సహాయం చేయమనే కాదు, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు నాకు సహాయ సహకారాలు చేయూతనందించిన వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకోవడం కూడా ఒక కృతజ్ఞత విషయం. అంటారు. ఇప్పుడు అరే ఈ రోజు అగరబత్తీలు అమ్ముతున్నావు, ఇక్కడ అగరబత్తీలు అమ్మడానికి కారణం ఎవరు? శ్రీశైలంలో మా చెల్లి, మా మేడం గారు. అక్కడ వాళ్ళు లేక వాళ్ళు చేయూతనందించిపోతే నేను చేయలేను. ఈవెంట్స్ లో సహకారం అందించిన, డాన్స్ నేర్పించిన చెర్రీ గారు, అలాగే విష్ణు బొప్పన్న గారు, రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావు అవకాశం ఇచ్చిన నాగా సార్, అలాగా ప్రతి వ్యక్తికి కూడా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. అలాగే ఊర్లో ఉన్న ప్రతి నా స్నేహితులు చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పడం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు చేసినందుకు కృతజ్ఞతలు. రైట్. సో ఫ్రెండ్స్, ఇది మనం కూడా ఈయనకి హెల్ప్ చేయాలి, తెలుసు కదా మీ అందరికి. దాతలారా, రాముడు, ఏకాశి రాముడు అన్న శ్రీశైలం, ప్రకాశం జిల్లా శ్రీశైలం, దాదాపుగా విజయవాడ నుంచి అయితే 260 కిలోమీటర్లు, 250 అట్లా వస్తుంది, అంత దూరం వచ్చాం మేము. కాబట్టి మీరు ఆయన ఫోన్పే నెంబర్ పెడతా, ఆయన ఫోన్పే నెంబర్ పెడితే మీరు ఎవరెవరు ఎంత వేసారో నాకైతే తెలియదు, కాబట్టి నీ నెంబర్ అయితే ఇవ్వను. ఎందుకో తెలుసా? ఎందుకు ఇవ్వనంటే ఎవరెవరు ఎంత వేస్తున్నారో మరి నాకు తెలియాలి కదా. మేము వచ్చి వీడియో చేసినందుకు మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలిగా. ఇప్పుడు నీకు ఎంత వేస్తారు, నీకు వీడియో చూసి వేసేస్తారు, కనీసం నాకు 500 వచ్చినాయి అన్నా కూడా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలిగా. అందుకనే అంటే నా నెంబర్లు ఇచ్చినంత మాత్రాన మేము అట్లాంటిది ఉండదు. మనం వేస్ట్ అంటే మనకు మన వాళ్ళు దాతలు మనకు వేస్తారు, ఎప్పుడు వేసిన తర్వాత ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేసి నీకు చేసి మళ్ళీ ఛానల్ డిస్ప్లే చేస్తాం. మనం ఎంత అమౌంట్ ఇచ్చారు ఏంటి, వాళ్ళ పేర్లు కూడా చెప్తా, వాళ్ళ పేర్లు కూడా చెప్పి వీళ్ళు ఎంత వేసారు అని. ఆ డబ్బులు నీకు వేసినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రాకపోయినా కూడా నువ్వే ఒక వీడియో చేసి ఇట్లా పలానా వాళ్ళు ఎంత పంపించారని చెప్తావు ఖచ్చితంగా. సో కాబట్టి అది దాతలారా, మనం ఇంకొక బాధ్యత వచ్చింది మనందరికీ, మీకు తెలుసు. మరలా నేను మీ అందరికి లింకులు పెడతాను, మీరు ఏమనుకోవద్దు. తోచిన సాయం చేస్తారని నమ్మకంతో నేను ఈ అన్నకి మాట ఇచ్చేసాను. ఇప్పటి రోజుల్లో జీవనం ముందుకెళ్ళాలి అంటే డబ్బులే ఉండాలి. ఆ డబ్బుల్ని నేను ఎవరిని అడగకుండా నేను ఇలాగా వ్యాపారం చేసుకుంటూ బిజినెస్గా ముందుకెళ్తున్నాను. నాకు ఈరోజు మీ ద్వారాగా నాకు బిజినెస్కి సహకరిస్తున్నారు కాబట్టి మీ ద్వారాగా నేను ఇలాగా మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను. నేను ఇంకా బిజినెస్లో ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఆర్థికంగా నాకు సహాయం చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఇంకా బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతాను. నా జీవితాన్ని ఇలాగ ఏ రోజు కూడా ఒడిదొడుకులు వచ్చినా కూడా సూసైడ్ చేసుకోలేను, చేసుకునే స్థితికి రాకుండా ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఇంకా చాలా మాట్లాడాడు అన్న, నేను మళ్ళీ ఎండింగ్ చేయాలని చూస్తున్నా, మళ్ళీ ఆయన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, సరే మాట్లాడిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మానవత్వాన్ని చూపించే సమయం ఇది. కాబట్టి మీరందరూ ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో అన్న ఏం చెప్పాడు, ఎలాంటి విషయాలు చెప్పాడు, తన బాధలేంటి, సమాజం గురించి, సమాజంలో ఉన్నటువంటి చాలా విషయాలపైన ఆయన మాట్లాడాడు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మన అందరం చేయాల్సినటువంటి బాధ్యతగా, అంటే అందరం కలిసి 10 మంది కలిసి తలా చేసి తలా రూపాయి వేస్తే ఆయనకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. చేస్తారని నమ్మకం ఉంది, నాకు తెలుసు మీరు ఎవరెవరు చేస్తారో. మరలా మీ అందరికి వాట్సాప్లో లింకులు పెడతాను. పెట్టిన ప్రతి లింక్, అంటే ప్రతి లింక్ని మీరు చూసి ఎట్లా అయితే ఆదరిస్తున్నారో, ఎలా అయితే మీరు ఆర్థిక సాయం చేస్తున్నారో, మరలా ఈ అన్నయ్య కూడా అలాగే ఆర్థిక సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాముడు ఏకాశి అన్నకి నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయాలి, ప్రతి వారు ఎంకరేజ్ చేయాలి. ప్రతి యూట్యూబర్, ప్రతి జర్నలిస్ట్, ప్రతి యాంకర్
ఇలాంటి వారిని రోడ్డు మీద ఎక్కడ కనపడినా ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి ఇంకో విషయం చెప్పనన్నా నీకు, ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి మీడియా ఛానల్ ద్వారా నేను చేస్తా. ఇంతకుముందు నేను ఇట్లాగే ఒక క్యాన్సర్ పేషెంట్కి ఒక 5,000 రూపాయలు హెల్ప్ చేశాను. అలా హెల్ప్ చేశానని మీడియా ఛానల్ నుంచి నన్ను తీసేశారు. హెల్ప్ చేశానండి. హెల్ప్ చేశానని అది ఎందుకో గుర్తొచ్చింది, చెప్తున్నా నీకు. అంటే సమాజంలో మంచి చేసినా కూడా హెల్ప్ చేస్తే తీసేయడం ఏంటి? ఇప్పుడు మీరున్నారు, అట్లాంటివి చేయకూడదంట. మనకు అవన్నీ కాదు, వార్తలే కావాలి మనకు అన్నారు. మనకు న్యూస్, వార్తలు, డబ్బులు వచ్చేదే కావాలి. కాబట్టి అఘోరి లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మీరు ఇంకా ముందు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. అంతే కదా? కావే అంటే మిమ్మల్ని మీరేం చేయదు. మామూలు యూట్యూబ్ వాడు లాస్ట్ ఫైనల్ ఏమైంది? అది కాదు, అది ఒక కాషాయ రంగు కాదు, అది ఒక మసిగుడ్డ అని అర్థమైపోయింది కదా. నేను అనకూడదు, అది ఆటోమేటిక్ గా జనాలే ఎంకరేజ్ చేస్తున్నారు. జనాలే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమని, ఎంకరేజ్ చేసినా చేయకపోయినా డిస్కరేజ్ చేయొద్దు, అదొకటి చేయండి. రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.